తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంకోర్టు విధించిన స్టేపై ప్రభుత్వ సూచనలు సలహాల మేరకు ముందుకు వెళతానన్నారు ప్రొఫెసర్ కోదండరాం. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు. సుప్రీం తీర్పు కాపీ తనకింకా రాలేదని, అదొచ్చాక అందులో ఏముందో చూసి మాట్లాడతానంటున్న కోదండరాంతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నిక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై మీ స్పందన ఏంటి? దాని మీద ఒకటి, ఇది మధ్యంతర ఉత్తర్వులు, ఇంకా ఆర్డర్ కాపీ దొరకలేదు. ఇంకా అది తుది తూర్పు వచ్చే వరకు దానిపైన కోర్టు అభిప్రాయం కూడా బయటికి రాదు. అందుకని దానిపైన ఇప్పుడు మనం వ్యాఖ్యానించడం కూడా సమంజసం కాదని చెప్పి నేను అనుకుంటున్నా. కోర్టు పరిధిలో ఉన్న విషయం, కోర్టు పరిశీలనలో ఉన్న విషయం కాబట్టి తప్పకుండా కోర్టు వాళ్ళు దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నాక అప్పుడేమైనా మాట్లాడవలసి వస్తే నేను ఆ సమయంలో తప్పకుండా మాట్లాడతాను. సార్, ఎమ్మెల్సీ ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఇదంతా కూడా మొదటి నుంచి కూడా వివాదంగా మారుతుంది. దీన్ని అంతా ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయంటే ఇవి మాకు మేముగా కోరుకుని సృష్టించుకున్న వివాదాలు ఏం కావు. ఇవి ఏదన్నా ఉంటే ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దక్కినటువంటి ఫలితాలు ఇవి. ప్రభుత్వ నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నదని నేను అనుకుంటున్నా. చట్టానికి లోబడి చట్ట పరిధిలోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సహజంగానే పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు వివాదాలు వస్తూ ఉంటాయి. వచ్చినాయని కుంగిపోతే కూడా మనం ఇక నిలబడలేం, మనం ఏమీ చెయ్యలేం కూడా. కాబట్టి అవి ఉంటాయి, ఆ వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలు ఏమున్నా అవి కోర్టులో నలుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం దానికి సంబంధించి లాయర్లను పెట్టింది, కొట్లాడుతూనే ఉన్నారు. న్యాయపరమైన నిర్ణయాలు సందర్భాన్ని బట్టి తీసుకుంటూనే ఉన్నారు. ఏదున్నా వాళ్ళు ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఆ పోరాటం వల్ల ప్రభుత్వం ఇందులో కీలక భాగస్వామి కాబట్టి వాళ్ళు దాన్ని సందర్భాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక అంతకుమించి మనం దీనిపైన ఏం మాట్లాడినా ఈ లీగల్గా సమస్యలు వస్తాయి. సార్, తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు, కేసీఆర్తో కలిసి పనిచేశారు. మీరు బీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు మీపై దుష్ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఏ ప్రచారం చేసినా దాన్ని మనం దులుపుకొని పోవాలి, దాన్ని పట్టించుకునేది కాదు. ఏదన్నా సమాజం హితం కోరి ఏదన్నా విషయాలు ఎవరు చెప్పినా వాళ్ళు ఎంతటి వాళ్ళు అనేది ముఖ్యం కాదు. ఎవరు చెప్పినా సీరియస్గా తీసుకోవాలనేదే నా అభిప్రాయం. మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి. ఏదైనా అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు దులుపుకొని పోవాలి, అంతకంటే చేయగలిగేది ఏం లేదు. ఇవాళ కూడా నేను ఆ విషయాలపైన నేను అనవసరంగా మాట్లాడితే ఏమవుతుందంటే నా స్థాయిని నేను తగ్గించుకున్నాను అవుతాను. అవన్నింటినీ వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. వదిలేసి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజాస్వామిక సమాజం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం వీడితో మొదలు కాలేదు, వీడితో ఆగిపోయేది కూడా కాదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. మొత్తం మీద చూసుకోవచ్చు, న్యాయపరంగా ముందుకు వెళ్తాను. పూర్తిగా ఇంకా మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా అందలేదని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.